శ్రీ గురుభ్యో నమః. మనం సంఘంలో ఎలా జీవించాలి అనే దాని గురించి రామకృష్ణ పరమహంస గారు ఇలా చెప్తున్నారు. పంచవట్లనంట ఒక ముక్కోపి అయిన సాధువు ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారట. వచ్చి ఒక హుక్కా వెలిగించుకోవాలి, ఏమైనా నిప్పు దొరుకుతుందా అని అడిగారంట. అంటే సరే అని చెప్పి మన రామకృష్ణ పరమహంస గారు ఎంతో భయభక్తులతో ఆయన ఏమడిగారో అది ఇచ్చి చేతులు జోడించి అలాగే నుంచున్నారంట. ఎప్పటి వరకు ఆ సాధువు ఆ గదిలో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారో అది చూసిన భవనాథ్ అనే భక్తుడు ఆ సాధువు పట్ల మీకు ఎంత భక్తి గురువుగారు అని అడిగాడంట. అప్పుడు శ్రీరామకృష్ణ పరమహంసలు అన్నారట, అతడు తమోగుణ నారాయణుడు, తమోగుణం కనవాన్ని అలాగే తృప్తిపరచాలి, పైగా అతను సాధువు కూడాను. అంటే ఏం చెప్తున్నారు, ముక్కోపి అయిన వాళ్ళ దగ్గరికి మనము మళ్ళీ ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చోవడం వల్ల వచ్చే లాభాలు ఏముండవు అనమాట. వాళ్ళు ముక్కోపి అని తెలిసినప్పుడు అహంకారం దెబ్బతీయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినినట్టు ఏం జరగాలో అది జరిగిపోయేటట్టు చూడాలి. తప్పితే వాళ్ళకి ఏమన్నా మనం వ్యతిరేకంగా చెప్తూ వెళ్ళాము అంటే జరగాల్సిన పనులు కూడా జరగవు అనమాట. సో తమస్తో ఉండే వాళ్ళతో అలా ప్రవర్తించాలని చెప్పడం. ఒకసారట ఈ లోకంలో నివసించాలి అంటే దుష్టుల బారి నుండి రక్షించుకునేందుకు కాస్త రజోగుణం కూడా ప్రదర్శించడం అవసరం అంటున్నారు. ఎవరైనా దుష్టుడు మనకి హాని చేస్తే మనం ఏం చేయాలి అంటే ఊరుకోవాలా, అలా అతను మనకి హాని కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, లేకపోతే తిరగబడాలా అని. అంటే అప్పుడు గురుదేవులు ఏమంటున్నారు, ఇక్కడ ఈ లోకంలో నివసించాలంటే ఖచ్చితంగా దుష్టుల ముందు బుసకొడుతూ ఉండాలన్నమాట, లేకపోతే వాళ్ళు మనల్ని బతకనివ్వరు. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒక పాము వచ్చిన వాళ్ళందరినీ భయపెడుతూ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు అటు వెళ్ళడం జనాలు భయపడి మానేస్తూ ఉంటారు, ఇంకా మార్గంలోకి ఎవరు వెళ్తూ ఉండరు అనమాట. ఒకసారి ఒక సాధువు అటు వెళ్ళిపోతూ ఉంటే జనాలు అంటారు, అటు వెళ్ళకండి, అదో పెద్ద పాము ఉంది, అదేమో ఓ మీదకి వచ్చేస్తుంది, మాకు భయం వేస్తుందని. ఆ సాధు వెళ్ళి ఆ పాముని అంటారనమాట, ఎందుకు అలా భయపెడుతున్నావు, వాళ్ళేం నేను చేయడం లేదు కదా, నువ్వు సరిగ్గా ఉండు అని చెప్పేసి అంటే అప్పుడు సాధువు మాట ఆ పాము వింటుంది. సరే అని అప్పటి నుంచి అది మనుషుల్ని ఏం చేయకుండా ఉంటుంది. అయితే 1 సంవత్సరం తర్వాత ఆ సాధువు అటు వస్తారు. వచ్చి చూసేసరికి పాము బాగా దెబ్బలు తిని బాగా సన్నగా అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటుందన్నమాట. అంటే సాధువు అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావంటే మీరే కదా భయపెట్టద్దు అన్నారు, నేను భయపెట్టను అంటే నేనేం వాళ్ళని చేయను అని చెప్పి వాళ్ళు ఇంకా నన్ను రాళ్ళతో కొట్టడము కర్రలతో కొట్టడం ఇలా చేశారు, అందుకని నాకు ఆహారం కూడా దొరకడం లేదు, అందుకని ఇలా అయిపోయినాను. అప్పుడు సాధువు ఏమంటారంటే, నేను వాళ్ళని ఏం చేయొద్దన్నాను, ఎప్పుడు వాళ్ళు ఏం చేయనప్పుడు, కానీ వాళ్ళు ఏమన్నా చేస్తే మాత్రం నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం వాళ్ళ మీద నువ్వు బొస్సు కొట్టచ్చు అని చెప్తారు. అలాగే మనకు కూడా చెప్తారనమాట, ఎవరైనా మనము ఎవరిని ఏ హాని కలిగించకూడదు, ఎవరిని ఏ రకంగా కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఎవరికి మనం హాని కలిగించకూడదు. కానీ ఎవరైనా మనకి హాని కలిగిస్తున్నారు అన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసము కాసింత వాళ్ళ మీద మనము రజోగుణాన్ని ప్రదర్శించాలన్నమాట. అంటే మనల్ని కొట్టబోవడానికి వస్తుంటే కొట్టించుకోవాలని ఏం లేదు, మనల్ని రక్షించుకోవచ్చు. లేదు మనమే ఒక దెబ్బ వేస్తామని భయపెట్టామంటే వాళ్ళు పారిపోతారు. తప్పితే లేదు ఇది మంచి తనం అనేసుకొని కొట్టించుకోవడానికి వస్తే ఒకసారి కొట్టేవాడు 10 సార్లు కొడతాడనమాట. సో అలా కూడా ఉండాలి అని మనకి రామకృష్ణ పరమహంస సార్ చెప్తున్నారు. అయితే రామకృష్ణ పరమహంస సార్ ఏమంటారంటే, అందరిలోనూ భగవంతుడైతే ఉంటాడు, కానీ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా మనకి. మంచి వాళ్ళతో మాత్రం మనం సన్నిహితంగా ఉండి, దుష్టులు ఉన్నారంటే వాళ్ళకి మాత్రం మనం దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అంటే పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు. అలా అని చెప్పి మనం ఏదో పుల్లిని వెళ్ళి కౌలించుకోలేం కదా, ఎందుకంటే మనకి తెలిసిన జ్ఞానము దానికి తెలియదు కాబట్టి అది మనం ఏదో చేసేస్తున్నామని అదే మనల్ని చంపేసి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏమంటున్నారు, దుష్టులు ఉన్నారంటే వాళ్ళ నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి అంటున్నారు. అలా అని వాళ్ళలో భగవంతుడు లేడని కాదు, ఉన్నాడు, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ మాయతో కప్పబడి ఉండి ఎంత దుష్టత్వంతోనే ఉంటారు కదా, అలా అనమాట. ఇక్కడ ఏమంటారంటే, పులిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేవాడు భగవంతుడే, అలానే పులి వస్తుంది కాబట్టి పారిపోని ఎవరైనా హెచ్చరించారంటే ఆ హెచ్చరించిన వాడు భగవంతుడే. కాబట్టి హెచ్చరించిన వాడు మాట విని మనం పారిపోయి మన ప్రాణాలను మనం దక్కించుకోవడం అనేది సరి అయిన పద్ధతి. తప్పితే పులిలో కూడా భగవంతుడే ఉన్నాడు కదా అని వెళ్ళి కావలించుకోవడం జ్ఞానవంతమైన పని కాదు కదా. అలా అన్నమాట, దుష్టుల నుంచి మనం దూరంగా ఉండాలట.
ఒకసారి ఒక అతను వచ్చి, స్వామి నేను చాలా దుష్టుణ్ణి, అసలు నేను ఎన్ని పాపాలు చేశానో ఈ పాపం చేయలేదనడానికి కూడా ఏదీ లేదు, అంత పాతకుడిని నేను ఎక్కడైనా కూర్చుంటే ఆ ప్రదేశం కూడా అపవిత్రం అయిపోతుందేమో, ఇంకా నేను ఎలా తరించాలి అని అడిగాడంట. అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, మనం ఏది ఆలోచిస్తే మనం అదే అయిపోతామంట. అందుకని ఎప్పుడు భగవంతుని గురించి కనుక మనం స్మరణ చేస్తూ ఉంటే మనం కూడా భగవత్ స్వరూపులం అయిపోతామంట. అలా కాకుండా అయ్యో నేను పాపం చేశాను, నేను పాపిని 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 అని అనుకుంటూ ఉంటే ఆ పాపం మనల్ని కమ్మేస్తుందట. అందుకని ఏమంటున్నారు, ఏదో చేసిన పాపం చేశావు కానీ దాన్ని పక్కన పడేసి నేను భగవంతుడిని లేకపోతే భగవంతుడి పాదాలను పట్టుకోవాలని కనుక మనం భగవత్ చింతన చేస్తే ఖచ్చితంగా మనల్ని ఆ పాపాలు ఏమి చేయవట. మనము ముందు మన ఆలోచనని మార్చుకోవాలట. చాలా చిత్తశుద్ధితో భగవంతుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం పుణ్యాత్ములుగా మారిపోతామంట. అయ్యో పాపాలు ఉన్నాయని ఎంత బాధపడుతున్నాం, కానీ ఎప్పుడైతే భగవంతుడు తలుచుకుంటాడో మనకేం చెప్తారంటే, పెద్ద దూది కొండ ఉన్నా సరే చిన్న అగ్గిపుల్ల కనుక వేసామనుకుందాం అవన్నీ ఆవిరైపోతాయి కదా, అదంతా కాలి బూడిదైపోతుంది కదా. అలాగే ఈ భగవన్ నామస్మరణ కనుక చిత్తశుద్ధితో ఒక్కసారైనా సరే త్రికరణ శుద్ధితో మనసుని శుద్ధి చేసుకొని కనుక రామ అని అంటే అప్పటి వరకు మనం చేసిన ప్రతి పాపము కాలిపోతుంది అంటారనమాట. కాకపోతే మరి ఇన్నిసార్లు రామ అంటున్నా ఎందుకు కాలట్లేదు అంటే మనం చిత్తశుద్ధితోనూ చేయము, త్రికరణ శుద్ధితోనూ చేయము. అసలు రామ అంటే ఉన్నారో లేరో ఏమో వీళ్ళు అంటారే కానీ దానికి అంత ప్రభావం ఉందో లేదో అనే దృష్టితోనే చేస్తాం కానీ నిజంగా చేయమన్నమాట. ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. అయితే ఏదో ఒక గది ఉంది, చాలా సంవత్సరాల నుంచి దాన్ని మూసేసి ఉంచినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక చిన్న దీపం తీసుకెళ్తే ఎన్ని సంవత్సరాల నుంచి చీకటిగా ఉందని అదేమి చీకటిగానే ఉండిపోదు. అలాగని చిన్న దీపం వెళ్ళగానే మొత్తం గదిని పెద్ద ప్రకాశవంతంగా చేస్తుంది అంటే అలాగో చేయదు. ఏమవుతుంది, నెమ్మదిగా ఈ వెలుతురు దాన్ని ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, వెలుగు నిండి ఆ చీకటి అంతా దూరం అయిపోతుంది. అలాగ ఎలా అయితే మనం రామ అనుకుంటూ వెళ్తూ ఉంటామో మనకి ఉన్న పాపాలు దూరం అయిపోయి ఆ రాముడే మనలో మన మనస్సుని ఆక్రమించుతారనమాట. అందుకని మనం కనుక చిత్తశుద్ధితోనూ ఆర్తితోనూ భగవంతుని తలుచుకుంటే మనకున్న ఎలాంటి పాపమైనా సరే మాయమైపోతుందంట. దీనికి ఒక కథ కూడా చెప్తారనమాట. మనకేం చెప్తారు, శ్రీశైల క్షేత్రాన్ని ఆ గోపురాన్ని దర్శిస్తే కనుక అప్పటి వరకు చేసిన మనకున్న అన్ని పాపాలు కూడా నశించిపోతాయని చెప్తారు. అయితే ఒకసారి పార్వతీ అమ్మవారు శివుడిని అడుగుతారనమాట, ఏమంటే అలా అంటున్నారు కానీ నిజమేనా, శ్రీశైలం గోపురం చూసినంత మాత్రాన పాపాలు నశిస్తాయా అని. అయితే శివుడు ఏమంటాడు, నీకు చెప్పడం ఎందుకు, నేనే చూపిస్తాను పదా అని చెప్పేసి ఆయన ఒక గొయ్యి లాంటి దాంట్లో వాళ్ళిద్దరూ ముసలి వాళ్ళలాగా తయారవుతారు. శివుడు ఒక ముసలి ఆయనలాగా ఉండి అందరూ కూరుకుపోయినట్టు ఉంటారు. ఆవిడ పార్వతమ్మ ఏమో అరుస్తూ ఉంటారు, అయ్యో ఎవరైనా మా ఆయన గారు అందులో కూరుకుపోతున్నారు, చెయ్యిచ్చి పైకి లాగండి అని. అంటే అటు వెళ్ళే వాళ్ళు, ఆ అమ్మ మేము వస్తున్నాం అంటే ఆమె అంటారు, అంటే ఎవరు అందరూ కాదండి, ఎవరికైతే పాపం అనేది లేదో వాళ్ళు మాత్రమే ఆయన తీయగలరు. అవునా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. గుడికి వస్తున్నారు, శ్రీశైలం చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు, పట్టుకుందామా పాపం లేనోళ్ళే అనేసరికి అవునా అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వేశ్య వస్తుంది అనమాట. ఆమె దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు ఇలాగే పైకి లేపండి అంటే పర్వతమ్మ అడుగుతారు, నీకు పాపం లేదా, పాపం ఉన్నోళ్ళు తీయకూడదమ్మా అంటే ఆమె అంటుంది, నాకు పాపాలు లేవండి అని. అదేంటి నువ్వు వేసేవు కదా అంటే, మీరు వినలేదా శ్రీశైల క్షేత్రం ఆ గోపుర దర్శనం ఎవరికైతే అవుతుందో వాళ్ళకి పాపాలన్నీ నాశనం అయిపోతాయని నేను ఇప్పుడే కదా దర్శనం చేసుకుని వస్తున్నాను, నాకు ఇంకా పాపాలు ఎక్కడున్నాయి, నా పాపాలన్నీ భస్మం అయిపోయాయి, కాబట్టి నేను పుణ్యవంతురాలని, ఇప్పుడు నేను మీ ఆయన గారిని తీసుకొని పైకి లేపగలను అని. వెంటనే శివుడు పార్వతి దర్శనమిచ్చి ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తారనమాట. ఆ కుండం కూడా మనం అక్కడ చూడొచ్చు శ్రీశైలంలో ఒక చోట, అది కూడా మనకు చూపిస్తారు. అలాగా పాపాలు చేసామని బాధపడడం కన్నా జరిగింది అది తెలుసో తెలియకో కొన్ని పాపాలు జరిగిపోయాయి మన జీవితాల్లో, జరుగుతాయి కూడా. మనుషులు అన్నాక పాపపుణ్యాలు కలిసే ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి అది పాపం అని తెలిసిందో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇంకా చేయకూడదు అని త్రికరణ శుద్ధిగా మనం అనుకుని ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆ పాపాలు మనల్ని వెంబడించవన్నమాట. అప్పుడు పుణ్యమూర్తిగానే మనం మిగిలిపోతాం అనమాట. సర్వం శ్రీ గురు చరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.